ఇవాళ ఆ పల్లె బిడ్డ గురించి జనరల్గా ఒక లాయర్లు పనిచేస్తారు అంటే పేమెంట్ తీసుకొని వాదిస్తారు, నాకు అంతవరకు తెలుసు. కానీ ఓన్లీ అభిమానంతో అంత పెద్ద లాయర్ ఇవాళ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి అన్న ఒక ఫోన్ చేయగానే అరే అన్న నేను ఉన్నాన్నా అని చెప్పి అనే అంత ఉత్సాహంతో రావడం నాకు ఎంత ఆనందం అయిందంటే, అంటే నేను అదేందో తెలుసుకుంటా. చట్టాన్ని మనం గౌరవించే వ్యక్తులం కాబట్టి ఆయన ఇవాళ అభిమానం మీద, పల్లవి ప్రశాంత్ మీద ఉన్న అభిమానం మీద ఇన్ని కోట్ల మంది ఓట్లు వేసిన వ్యక్తి ఇవాళ ఆయన టైటిల్ను రాక మన తెలంగాణకు వచ్చినటువంటి ఒక గొప్ప విశేషం ఇది, ఒక గొప్ప కిరీటం ఇది. మీ అందరికి తెలుసు. మీకు అరెస్ట్ ఎందుకు చేశారనే దాని మీద, అరెస్ట్ చేసినప్పుడు చట్టాన్ని గౌరవిస్తాం. మేము చట్టాన్ని గౌరవిస్తూ అనుకోకుండా జరిగిన పరిణామాల మధ్య చోటు చేసుకున్న విషయం మీద చట్టం ఒక నిర్ణయం తీసుకున్నది. దాన్ని గౌరవిస్తూ వాళ్ళను మనం కన్సిడర్ చేసుకొని మనం వాళ్ళకు ఇచ్చేస్తాం. మానవత దృక్పథంతో వాళ్ళని బయట తీసుకొస్తాం. ఒక దగ్గర ఉన్నాడండి, ఆన్ ద వేలో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ అంతా గోల్ అయిద్దని నాకు తెలిసి అయితే ఎక్కడెక్కడో పెట్టారు. మేము మద్దతుకే వచ్చామండి. ఎందుకంటే ఇప్పుడు పాపం అంత ఒక ఏదో చిన్న జరిగిన సంఘటనలు కావచ్చు. అంటే నేను అనేది ఏది నోరు అంటే అతను మాట్లాడడం తెలీదు. అతనికి తెలుసు కదండి, అతను పెద్ద చదువులు చదువుకొని ఏదో చేసుకొని పెద్ద చేసిన మీకు చూసిరు కదా ఎంత మోటుగా మాట్లాడతాడు కదా. అతను గేమ్లో కూడా చూశారు, గేమ్ ఆడడం తెలుసు కానీ గేమ్ గురించి మాట్లాడడం తెలియదు అతనికి. నాకు తెలిసి అయితే నేను చెప్తున్నా అండి, అంటే నామినేషన్ పడే రోజు కూడా అతనికి ఎట్లా ధర్మం తెలుసు కానీ మాట్లాడడం కూడా తెలియదు. అతనికి ధర్మం తెలుసు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఏం జరిగిందో పాపం, అంటే ప్రెస్ మధ్యలో జరిగిన విషయాలు ప్రెస్ వాళ్ళు కూడా పాపం అర్థం కావచ్చు. ప్రెస్ వాళ్ళని గౌరవిస్తాను. తన తరఫున నేను కూడా ఏదన్నా ఉంటే సారీ చెప్తాను. నిజంగా నేను సారీ చెప్తాను. ఒక పాట బిడ్డగా ఐఎమ్ సారీ అందరికీ, పోలీస్ వ్యవస్థకు, చట్టానికి సారీ. మీ అందరికీ ఐఎమ్ సారీ. ఏదైనా ఉంటే నేను అనేది ఏది ఉందో నాకు తెలీదు. నేను సారీ మట్టి బిడ్డ గెలవక గెలిచిండు. తెలంగాణకి ఇంత పెద్ద టైటిల్ వచ్చింది. ఆడియన్స్ ఎలా ఉండాలంటే మీకు తెలిసింది కదండి. ఇప్పుడు ఆడియన్స్ అదే 1000 మంది ఉన్నప్పుడు 1000 మంది ఆడియన్స్లో ఒక 4-5 అప్పుడు వాళ్ళు ఏదో మూమెంట్లో ఉండి అల్లరి మూకలుగా ఉంటారు. అంత మాత్రాన ఆడియన్స్ అంతా తప్పుడు మనుషులు కాదు. వాళ్ళందరూ ఓట్లు వేసిన వాళ్ళు ప్రశాంత్ మీద ప్రేమ ఉండి, లేకపోతే ఎందుకు వస్తారండి? అభిమానులు లేకపోతే ఎందుకు వస్తారు? అది కూడా ఒకవేళ కనెక్టివిటీ దీంతో కనుక ఉంటే వాళ్ళు కూడా బయటకు వస్తారండి, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పాపం తెలియని వ్యక్తులు ఎవరైనా అంతే కదండి. కానీ చట్టపరంగా అక్కడ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు. చట్టం దాన్ని గౌరవిస్తూ కన్సిడర్ చేయాలని చెప్పి మేము కోరడానికి ఇక్కడికి వచ్చినాం, కలిసాం. అంటే వాళ్ళు కూడా ఆలోచిస్తామండి అనేలాగానే ఉన్నారు. అన్నగారు వినోద్ గారు, లాయర్ వినోద్ గారు చాలా బాగా స్పందించారు. థ్యాంక్స్ అన్న, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఈ తెలంగాణ కళ అంటే ప్రశాంత్ సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా మీకు రుణపడి ఉన్నారు. ఖచ్చితంగా చిన్న తప్పులు ఉంటే ఆడియన్స్ అందరూ ఎవరు అపార్థం చేసుకోవద్దు దయచేసి. చిన్న ఏదో జరిగి ఉంటే ఏముంటాయో తెలియదు అసలు. నాకేం అర్థం కావట్లేదు.